స్కీమ్ల పాలన కాదు. మరి ముఖ్యమంత్రికి తెలుసో లేదో నాకు తెలియదు. గౌరవ మంత్రివర్యు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు కూడా చాలా ఆయన బాగా నాలెడ్జ్ ఉంది. ఆయన 700 కోట్లు లబ్ధి ఎందింది అంటాడు. నాకు ఏందో ఇది రాకెట్ సైన్స్ అర్థం కాలేదు. మా మీడియా మిత్రులు లెక్క పెట్టాలి. 35 లక్షల మెట్రిక్ టన్నులకు 2600 రూపాయలు ఖర్చు అయినటువంటి వడ్లు కొన్నది 1900కు అమ్మితే ఒక్కొక్క క్వింటాల్ కానీ 600 నుంచి 700 రూపాయలు నష్టం పోతే 35 లక్షలకు గాను 1450 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఈ గ్లోబల్ టెండర్లు ఎవరికి వచ్చినాయి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి వచ్చినాయి. దేశంలో ఉన్నటువంటి నార్త్ నుంచి కొంతమంది అనేక కేసులు ఉన్న రైస్ మిల్లర్స్ వచ్చి కొనుక్కున్నారు ఇక్కడ టెండర్లు వేసి. ఆ టెండర్లు ఎవరు వేసిరు? ఆర్టీఐ కింద అప్లై చేసినాం. అప్లై చేస్తే వాళ్ళు ఇస్తలేరు సార్. ఆ టెండర్లు ఎవరికి పోయినాయి తెలివై, ఎవరు కొన్నది తెలియదు. ఎంత ధర చెప్పమంటే చక్కగా చెప్తలేరు. నేను ఆనంగా ఈనంగా పట్టుకొచ్చిన ధరలు ఇవి. ఎంఎస్పి ధర ఉంటే సార్ ఎంఎస్పి ధర కంటే తక్కువ ధరకు ఎందుకు అమ్మాలి? అమ్మడం వల్ల 2 నష్టాలు జరిగినాయి రైతులకు. ఒకటేమో 1450 కోట్ల కుంభకోణం జరిగింది. మరొకటి రైతులు ప్రభుత్వమే 1900కు అమ్ముతుంది. రైస్ మిల్లర్స్ యాడ్స్ ఇచ్చిరు, రైతులారా మీ వడ్లను కొనుగోలు చేస్తామని. మొదటిసారి చరిత్రలో ఎప్పుడు లేదు. వాళ్ళు వచ్చి మేము కొనుగోలు చేస్తామంటే నిజామాబాద్ జిల్లా రైతులంతా ఆగమైపోయి కేసీఆర్ ఏమో 7429 కొనుగోలు కేంద్రాలు పెట్టాడు. మరి కాపీ అండ్ పేస్ట్ అయినా చేయరాదండి రేవంత్ రెడ్డి గారికి? మేము పెట్టిన కేంద్రాల దగ్గర సీనన్న ఊర్లో ఒకటి పెట్టిరు, నర్సింగ్ గారు ఊర్లో పెట్టిరు, వీళ్ళ ఊర్లో పెట్టిరు, వాళ్ళ ఊర్లో పెట్టిరు, మా విలేకరుల ఊర్లలో రైతు కేంద్రాలు ఉన్నాయి. గవ్వే కేంద్రాలు తీసి మళ్ళీ ఆడ పడేయరాదా దుకాన్లు? 7429 కేంద్రాలు మేము పెడితే 4000 చిల్లర 5000 దాకా వాళ్ళు పెట్టిరు. 2000 తగ్గిస్తే ఈ రైతులు ఆగమైపోయి ఎండ దెబ్బలు వచ్చి వర్షాలు పడితే ఆగమవుతామని నాన్న బియ్యం కొంటామనే హామీ ఇవ్వక రేవంత్ రెడ్డి గారు వారికి ధనసేకరణ ఉన్నంత ధ్యాన సేకరణ లేనే లేదు మిత్రులారా. వారికి అంతా క్యాష్ అండ్ క్యారీ, పైసా కమాओ కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ. దేశంలో ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. A to Z వరకు మళ్ళీ చెప్తా, నేను అంతా చెప్తా స్కామ్లు. నేనేమంటున్నంటే ఇవాళ 1450 కోట్ల రూపాయలు గ్లోబల్ టెండర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వాటా ఎంత? కోమటిరెడ్డి బ్రదర్స్ మాటలు మాట్లాడుతున్నారు. వారి వాటా ఎంత? వీరి వాటా ఎంత? నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి ఆయన వాటా ఎంత రైస్ మిల్లలో? ఇటు వస్తే మహబూబ్ నగర్లో జూపల్లి గారి వాటా ఎంత? మన పెద్దలు గౌరవనీయులు గొప్ప ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి యొక్క వాటా ఎంతో తేల్చాలా, చెప్పాలా. ఈ కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం కమిషన్ ఇస్తుంది. మీడియా మిత్రులారా, ₹2 క్వింటాల్ కిలోకి ఇస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం మనీ ఇన్వాల్వ్ అయినది కాబట్టి ఇక్కడ ఈడీ సిబిఐ కూడా దర్యాప్తు చేయాలి. కేంద్రం డబ్బులున్నాయి. మరెందుకో వీళ్ళు సైలెంట్ మోడ్ అయిపోయారు. మన పెద్దలు కేసీఆర్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఉత్తుత్తి విషయాలకే అరగంట మాట్లాడే నాయకులంతా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఎలక్షన్లకు పైసలు వచ్చినాయా ఏందో నాకు తెలియదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఈ దేశానికి ప్రపంచానికి వడ్లు పండించి పంపించినటువంటి గొప్ప వ్యక్తి. 75 లక్షల మెట్రిక్ టన్నులో పండించి దేశానికి పువ్వ పెడితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఎలక్షన్కు మనమేమో రైస్ ఎక్స్పోర్ట్ చేసినాం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో కరెన్సీ ఎక్స్పోర్ట్ చేస్తుంది సార్. మరి ముఖ్యమంత్రి గారికి ఐడియా ఉన్నదో లేదో దీని మీద మాకు క్లారిటీ ఇవ్వాలా. ఖచ్చితంగా సుమోటో కింద సిబిఐ ఈడీ సంస్థలు ఏవైతే ఉన్నాయో దేశంలో 23,672 కేసులు ఇప్పటికే పెట్టినాయి. అక్కడ పెట్టినాయి. కాంగ్రెస్ వాళ్ళ మీద బీజేపీ వాళ్ళు తప్ప అందరి మీద పెట్టినాయి. వీళ్ళైతే కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. వీళ్ళని కూడా సుమోటో కింద కేసు తీసుకోవాలా. మేము కూడా ఈడీకి లెటర్ రాస్తున్నాం. నేను ఎక్స్ఎమ్మెల్యేని, లాయర్ని కూడా సిబిఐకి కూడా రాస్తున్నా. మరి నిధులు గోల్మాలైనవి 1450 కోట్లని మళ్ళీ కేంద్ర మంత్రికి కూడా రాస్తున్నా. అవసరమైతే దాని మీద న్యాయ పోరాటం కూడా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. నేనేమంటున్నాంటే 3 రకాల నష్టాలు వచ్చినాయి రైతులకు. బోనస్ లేదు, వడ్లు మొన్న పంట వచ్చింది లేనే లేదు, మళ్ళా రెండో పంట లేదు, పసుపుకు లేదు, బోనస్ లేదు, రైతు భరోసా లేనే లేదు. అసలు రైతు అంటే రైతులను పట్టించుకోడు. 4 దిక్కులు కాదు, రైతులను 8 దిక్కులు ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. మిత్రులారా, మీడియా మిత్రులారా, రైతుకు రుణమాఫీ 2 లక్షలు గోవిందా, రైతులకు 15,000 రూపాయల పెట్టుబడి గోవిందా. ఘోరం ఏంటంటే జేబులకించి పెట్టుబడి పెట్టిన పంట ఎండిపోయింది 20 లక్షల ఎకరాలు. ఒక రైతు బిడ్డగా నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన
రైతు కూలీలు 12,000 మొగలకు ముఖం పెట్టి చూస్తున్నారు ఎప్పుడు వస్తాయని చెప్పి. రైతులకు రైతు కేంద్రాలు లేవు, వాళ్ళు కూడా మొగులకు ముఖం పెట్టి చూస్తున్నారు మా ఊరికి వస్తా రైతు కేంద్రం, మీ ఊరికి వస్తాయని చెప్పి. ఎక్కడ లేదు. మేము 68 లక్షల ఎకరాలకు 2 రోజుల పేమెంట్ ఇస్తే వీళ్ళు ఉన్న 30 అంటారు కదా, అన్న వస్త్రం పోతే ఉన్న వస్త్రం ఊడిపోయిందట. మొన్న హరీష్ అన్న రామన్న చెప్తా ఉన్నారు మంచిగా. కాబట్టి నేనేమంటున్నంటే బ్రహ్మాండంగా ఒక్కటే చెప్తా ఉన్నా, ఈడీ సిబిఐ వెంటనే ఈ కేసును తీసుకోవాలా, మోటా కింద తీసుకోవాలా. బీజేపీ నాయకులందరూ నోరు తెరాల. రఘునందన్ బాగా మాట్లాడతాడు, దీని మీద మాట్లాడతలేడు. బండి సంజయ్ మాట్లాడతాడు బాగా, అరగంట గంట మాట్లాడతాడు. కిషన్ రెడ్డి, నాకు ఒక డౌట్ ఉంది, జాతీయ పార్టీలు కదా ఎట్లనా మరి, బడేబాయ్ అన్నాడు కదా ఆదిలాబాద్లో, అప్పటి నుంచి చోటేబాయ్ అంతా పని చేసిరు. మాట్లాడు, బడేబాయ్ మాషా అల్లా, చోటేబాయ్ సుబాన్ అల్లా, చోటేబాయిలు అంతా పని చేసిరు. వీళ్ళకేమైనా వాటా పోయిందా తెలియదు. ఈ 1450 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తం చెమట దేశంలోని కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి ఈ ప్రాంతం నుంచి RRR ట్యాక్సీ కింద, రేవంత్ రెడ్డి ట్యాక్స్, రాహుల్ ట్యాక్స్ కింద కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు పోతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ జాతీయ పార్టీకి కూడా కొద్దిగా పంచుకున్నట్టు నాకు అనిపిస్తుంది. దీన్ని వారు స్పందన చెప్పాలా. మేము బీ టీం అయితే మొన్న అరవింద్ని ఓడించింది ఎవరు? అంతకుముందు కిషన్ రెడ్డిని ఓడించింది ఎవరు? మధ్యలో బండి సంజయ్ని ఓడించింది ఎవరు? ఇవాళ బీజేపీ నాయకులందరూ ఓడించింది మేము. కాబట్టి మేము బీ టీం కాదు, వాళ్ళే ఇప్పుడు A+B పాజిటివ్ అయిపోయింది. B+C భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, B+C పాజిటివ్. నేనేమంటున్నా అంటే నిజంగా రైతులకు ఇవాళ రైతులు కంటి వేదన. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు. ఒకరోజు తోవింటి పోతే ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటాం. అట్లాంటిది కేంద్రంలో మోడీ గారికి, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి, మనందరికీ బువ్వ పెట్టే రైతులు కష్టపడతా ఉంటే, కన్నెర్ర చేస్తూ ఉంటే, రైతులు కన్నెర్ర చేసిన రాష్ట్రాలు రాజ్యాలే ఉండలేవు, కూలిపోయినాయి. ఇదే విధంగా చంద్రబాబు గారు, వీళ్ళ గురువు చంద్రబాబు గారు నాడు కరెంటు విషయంలో రైతులపై కాల్పులు జరిపితే, రైతులకు కనిష్ట ధర ఇవ్వకపోతే, రైతుల పట్ల వ్యతిరేకంగా ఉంటే, ఆ రోజు కూడా కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో ఆయన అతాపత లేకుండా పోయిన, లాస్ట్కి అయితే ఇల్లు కూడా షిఫ్ట్ చేసుకొని ఆంధ్ర ప్రాంతానికి పోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మరి ఇలా మీకు చెప్తా ఉన్నా. ఇవే కాదు, ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారండి పొద్దున్న దాకా, ఆయనేమో మోడీయిజం, ఈయననేమో ఈయన రౌడీయిజం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రౌడీయిజం, గుండాయిజం కేసులు. జీవన్ రెడ్డి బాగా మాట్లాడతావా, నీ మాల్ సీజ్ చేస్తా, నీ కరెంట్ కట్ చేస్తా, నీ ఇల్లు కూడా కొడతా, నాకు నోటీసులు, కేసులు. ఇదేం పద్ధతి అండి? ఇట్లుంటుందా ప్రజాస్వామ్యమా ఇది? ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ జరుగుతూ ఉంది. వీళ్ళ కేంద్రంలో మోడీ గారు ఎవరన్నా మాట్లాడితే నచ్చితే జేబులో, లేకపోతే జైల్లో. ఆయన మోడీయిజం, ఈయన రౌడీయిజం, ఈయన గుండాయిజం. అసలు స్కామ్లు అంటే పొద్దున్న లేతే వీళ్ళు స్కామ్లు, వాళ్ళు స్కామ్లు. ఒక నిమిషం సౌతాం, మరి తప్పది. ఏ నుంచి చెడు వరకు స్కామ్లు. గప్పట్లో అదిన బాగా రోజులైంది. ఇలా మొత్తం 120 రోజుల నుంచి మొత్తం మా మీదే స్కామ్లు అంటారు. మేము చెప్తా ఈ కాంగ్రెస్ వాళ్ళ స్కామ్లు చెప్పాలి. ఏ ఫర్ అదాని స్కామ్, బి ఫర్ బోఫర్ స్కామ్, సి ఫర్ సిడబ్ల్యూసి కోల్ స్కామ్, డి ఫర్ దమాద్ దేవస్ స్కామ్, ఈ ఫర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కామ్, ఎఫ్ ఫర్ ఫోడర్ స్కామ్, జీ ఫర్ గజియాబాద్ ప్రావిడెంట్ ఫండ్ స్కామ్, హెచ్ ఫర్ హర్ష మేహతా స్టాక్ హోమ్, ఐ ఫర్ ఐపీఎల్ స్కామ్, జే ఫర్ జూనియర్ టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్, కే ఫర్ కోటక్ పర్కేజ్ స్టాక్ మార్కెట్ స్కామ్, ఎల్ ఫర్ ఎల్ఐసి హౌసింగ్ స్కామ్. ఇంకొక 40 సెకండ్లు సార్, మీడియా మిత్రులు కొద్దిగా కోపంకి రాకుండా. ఎం ఫర్ మైనింగ్ స్కామ్, ఎన్ ఫర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఎన్బిఎఫ్సి స్కామ్, ఓ ఫర్ ఓరియంటల్ బ్యాంక్ స్కామ్, పి ఫర్ పంజాబ్ సీక్రెట్ స్కామ్, క్యూ ఫర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్ స్కామ్, ఆర్ ఫర్ రైల్వే రేషన్ కార్డ్ స్కామ్, అదేవిధంగా ఎస్ ఫర్ సత్యం స్కామ్, టీ ఫర్ టెలికామ్ 2G టూరిజం స్కామ్, యూటీఐ స్కామ్, యూ ఫర్ వి ఫర్ వోక్స్వాగన్ ఈక్విటీ స్కామ్, డబ్ల్యూ ఫర్ డబ్ల్యూపీ టెలికామ్ స్కామ్, ఎక్స్ ఫర్ ఎక్స్రేటెడ్ బై కాంగ్రెస్ స్కామ్, వై ఫర్ యువర్స్ ట్రూలీ దమాన్జీ, జెడ్ ఫర్ ద స్లీపింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద స్టేట్. ఇది వాళ్ళ స్కామ్ సార్. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ప్రతినిత్యం కార్తీక దీపం చూస్తారు మన ఇళ్ళ ఆడోళ్ళు, సీరియల్ లెక్క. ఏంటంటే ఆడనేమో ఈడీ ట్రాపింగు, ఈడనేమో ఫోన్ ట్యాపింగ్. వీరున్నారు, వారున్నారు. 10 లక్షల మంది ఫోన్లు ఎందుకు పని చేస్తామండి? 10 లక్షల ఫోన్ ట్యాపింగ్. ఒక యూట్యూబ్ ఛానల్, ఒక టీవీ నడవాలంటే 300 మంది కావాలి మీకు.
ఒక ఫోన్ ట్యాపింగ్ కావాలి, ఆఫీసులు కావాలంటే 10 లక్షల ఆఫీసులు హైదరాబాద్ ఉన్నాయా సార్? వారు మాట్లాడతారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, వాళ్ళ ప్రధానమంత్రి గారి ఫోన్ ట్యాపింగ్ కూడా మాట్లాడతారు. ఈ అసలు విషయాలు చేయండి రా నాయన అంటే ఆర్ఆర్ ట్యాక్స్, మేమంటే డబుల్ ట్యాక్స్లో ఫస్ట్ 6 గ్యారెంటీల పనిలో లాస్ట్ వాళ్ళ పని ఇది. మీ ఏం చెప్పాలి? 6 గ్యారెంటీ అమల్లో బ్యాక్వర్డు, ఆర్ఆర్ ట్యాక్స్లో ఫార్వర్డు, కాంగ్రెస్ అంటేనే అక్వాడు. కొద్దిగా రాసుకుంటారా సార్ మీరు? ఇది కొద్దిగా ప్లీజ్. 6 గ్యారెంటీల అమల్లో బ్యాక్వర్డు రేవంత్ రెడ్డి గారు, ఆర్ఆర్ ట్యాక్స్లో ఫార్వర్డ్ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు. రేవంత్ కూడా గాంధీ అంటే అయిపోతుంది. ఎందుకంటే వీరిద్దరు పేర్లు ఏంటంటే ఇద్దరు. ఇప్పుడు కొత్తగా బిల్డర్లు అందరూ ఫోన్ చేస్తారు, సార్ స్క్వేర్ ఫీట్కు 35 రూపాయలు అల్లు ఇవ్వండి. మరి ఇవ్వండి, కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి. సార్ రైతులు అంటున్నారు కరెంట్ వస్తలేదు సార్, మరి కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలన్నారు కదా. 24 గంటలు ఇస్తే ఏం మార్పు వస్తుంది సార్? కొనుగోలు కేంద్రాలు పెట్టలేరు సార్, మరి కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలన్నారు కదా. కొనుగోలు కేంద్రాలు మరి మళ్ళీ 7,670 249 పెడితే ఏముంటుంది దాంట్లో సార్? మరి ధన సేకరణ చేస్తలేరు సార్. వాళ్ళు ధన సేకరణ చేస్తారు, అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు నోట్స్ మీదికి. రాహుల్ గాంధీకి 1000 కోట్లు పంపించడం. ఈ బీజేపీ వాళ్ళు అంటారు ఆయన మహేష్ రెడ్డి, ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినవో తెలియదు. నేనన్న ఈ మహేష్ రెడ్డి అన్నాడు ఏంది బీజేపీ అయినా అని మొత్తం లెంకిన. ఈ పైసలు ఎక్కడి నుంచి పోయి ఉంటాయి, ఎట్లా పోయి ఉంటాయంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దగ్గరుండి జిల్లా మంత్రులు వాళ్ళు తలా 1-2% తీసుకొని రైస్ మిల్లర్స్ దగ్గర, మా జిల్లాలో కూడా రైస్ మిల్లర్ అసోసియేషన్ అన్నారట. ఏంటంటే వీళ్ళది ఇంకో స్కీమ్ ఏంటంటే పాపం వాళ్ళు ఉన్న బియ్యం అమ్ముకుని దాంట్లో మరి బిడ్డ గదేంది గిదేందంటే అయ్యా ఎందుకు మీకు 2 అక్కడ మిగతా ఇచ్చేస్తాం. వీళ్ళు 1600 కొంటురు. ఇవ్వాలి రైతులకు నష్టం ఎంత అండి? 2198 రూపాయలు 93 రూపాయలు ఎంఎస్పీ రేట్ ఉంది, రైతులు 1600 అమ్ముతారు. దయచేసి మీరు మీడియా మిత్రులు, యూట్యూబ్ ఛానల్ కానీ మీరు కానీ మా మిత్రులందరూ మన జిల్లాలో ఉన్న మీడియా మిత్రులను అడగండి. టెన్షన్లు అయిపోయారు, రైతు కేంద్రాలు పెట్టలేరు, ఈయన కొనలేడు, ఈయన దగ్గర పైసలు లేవట, ఆయన లంకె బిందెలు అని చెప్పాడు, లంకె బిందెలు లేవని తెలుసుకున్నాడు కాబట్టి మమ్మల్ని పరేషాన్ చేస్తుండని చెప్పి వాళ్ళు ఆగమైపోయి వాళ్ళు అది చేస్తూ ఉన్నారు సార్. అసలు కాంగ్రెస్ అస్తం అంటే అవినీతి నేస్తం. కాంగ్రెస్ అవినీతి, కరప్షన్, 2 అవినీతి. ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సార్. వాళ్ళు పొద్దున్న లేస్తే మమ్మల్ని అంటారు సార్ ఎంఆర్ఓలను వదులుతలేరు, ఏసీబీలను వదులుతలేరు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 83 మంది కానిస్టేబుల్ సార్. వాళ్ళ కానిస్టేబుల్ పిల్లలు ఏం కావాలి? ఇప్పుడు చరిత్రలో ఇండియాలో ఎక్కడ కాలే, ఏమైనా మాట్లాడితే నోటీసులు. అదేవిధంగా జలయజ్ఞం పేరు మీద భూదందాలు, భూ కబ్జాలు, ఇదే కాకుండా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లెక్క గతంలో వచ్చిన జీవోలన్నీ ఆపేయండి. 123 రోజుల్లో ఇప్పటి వరకు ఒక్క ఇల్లు పర్మిషన్ కానీ 400 గజాల నుంచి 400 ఎకరాల దాకా ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. అందరు పోయి కప్పం చెల్లించుకుంటే కాంగ్రెస్కి అప్పుడు కానీ పర్మిషన్లు బయటకు రావు. ఎందుకంటే మరి 26 రాష్ట్రాలను పోషించాలా? వీరున్నదే 3 రాష్ట్రాలల్లో, అవి చిన్న రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్కి పంపాలా, రాహుల్ గాంధీకి పంపాలా, ప్రియాంక గాంధీకి పంపాలా, ఇందిరాగాంధీ పాత చుట్టాలకు పంపాలా, జవహర్లాల్ మన్మరాళ్ళకు పంపాలా, ముని మన్మరాళ్ళకు పంపాలా, ఏడికించి పంపాలా? ఒక్కోడేనా? మళ్ళీ ఉన్నారు వీళ్ళు ఇటుకుంజుడు అటుకుంజుడు, పొంగులేటి అటుకుంజుడు, కోమటిరెడ్డి ఇటుకుంజుడు, ఈయన ఇటుకుంజుడు. కాంగ్రెస్ అంటేనే కొట్లాట పంచాదులు. పాపం కొత్తగా ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మీద నిన్న స్మగ్లింగ్ కేసు, అది మనీ లాండరింగు, వాచులకు పైనకు డబ్బులు పంపించిందని అది మళ్ళీ ఆడు తాళం వేసి పెట్టిర్రు. మళ్ళీ ఏక్నాథ్ షిండేలు ఎవడైతాడో తెలియదు. ఇది కాంగ్రెస్ పరిస్థితి ఈ రాష్ట్రంలో. మేమేమంటున్నామంటే మీకు దమ్ముంటే ఇదంతా పక్కన పెట్టండి. కక్ష సాధింపు రాజకీయాలు, జైళ్ళల్లో పెట్టుడు, ఐఏఎస్లు బెదిరిపోతురు, ఐపీఎస్లు బెదిరిపోతురు. అయ్యో ఇయ్యాల ఈ బంతికి ఇంత స్పీడ్తో కొడితే మళ్ళీ అంతే స్పీడ్తో వాపస్ వస్తుంది, ఇయ్యాల మేము వీళ్ళని చేస్తే రేపు మళ్ళీ మమ్మల్ని వేరే వాళ్ళు చేస్తారు. వీళ్ళే ఉంటారా పర్మనెంట్గా? రాజ్యాలే కూలిపోయినాయండి మీడియా మిత్రులారా. అరే ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే పడిపోయారు సార్, ఎన్టీ రామారావు కూడా పడిపోయారు సార్, చంద్రబాబు 20 విజన్ 2020 అన్నాడు, పత్త లేకుండా పోయింది సార్, ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది పాపం. అట్లాంటిది వీళ్ళే పర్మనెంట్ ఉంటారా? పర్మనెంట్ పాలిస్తారా? కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇప్పటికన్నా దయచేసి నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను, ఈ రైతుల పాలిట ఈ రేవంత్ రెడ్డి గారు రాబంధువులు కాకండి సార్, చేతనైతే సాయం చేయండి సార్. ఈ 6 పథకాలు మేము అమలు చేసినామంటారు. ఈ ఉద్యోగ పథకాలు నరసింహరావు గారు U3 ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి U3 అగో ఇదేంది భయ అంటావా? ఉద్యోగ ముఖ్యమంత్రి పథకాలు పెడతాడు, పైసలు ఏముండయి, అవే బస్సులు, అవే టైర్లు, అవే ఆయిలు. బస్సులు ఒక్కటి పెరగలే, కొట్టుకొని చంపుకొని ఆడోళ్ళు సిక్కలు పట్టి గుంజుకున్నాడు, మగోళ్ళు కింద ఆటోలలో పోవు, వాళ్ళ ఆటోలలో పరేషన్.
ఈ బస్సులకు ఏమిచ్చినంటే ఆర్టీసీ కార్పొరేషన్ ఏం లేదు. ఏమిచ్చినామన్ను అంటే నేను మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయించా. ఇంతకుముందు ప్రయాణమే జరగలేదు. ఇక మేము ఎందరో మా భార్యలు ఎక్కడి నుంచి ఎక్కడ ఓనం లేరు. ఇది మాట. ఇంకోటి, ఏ రాజ్యంలోనైతే స్త్రీలు అగౌరవపరుస్తారో, ఏ రాజ్యంలోనైతే స్త్రీలు దుఃఖంతో ఉంటారో ఆ రాజ్యం నిలబడది. మా మహిళా అక్క చెల్లెలకు తులం బంగారం ఇస్తామన్నావు, ఇచ్చినవా? ఈ 1450 కోట్లు దోసుకున్న ఇక్కడ పెట్టేస్తే ఇక్కడిక్కడ వంచుకోవచ్చు కదా. దేశం అంత ఎందుకు కాంగ్రెస్కు? మా తెలంగాణలో ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వచ్చు కదా. ఉద్దర యూత్రి ముఖ్యమంత్రి ఎప్పుడు మర్చిపోయిన మధ్యలోనే గడ్డు తీసుకుపోయింది ఈయన నన్ను. ఉద్దర ముఖ్యమంత్రి అంటే పైసలు ఉండయి, లైక్ బస్సు. నా 353 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే గ్యాసు నాదే అంటాడు. గ్యాస్ ఇచ్చినట్టు ఉద్దేరా. మా విలేకరులు అందరూ నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలా. ఒక నెల జీతం బీకింది మీది. నెంబర్ ప్లేట్ టీఎస్ బదులు టీజీ బదులు టీఎస్. ఆయనదేం పోతాయా? మంది నెత్తి మంగళైన కత్తి. నెంబర్ ప్లేట్లు మీ రాసేటోడు పెయింటర్. దాంట్లో కూడా జిల్లా మంత్రుల కమిషన్. నిజామాబాద్ జిల్లా మొత్తం సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలి ఒకటే దగ్గర. అది ఉద్దేరా? లేదు సార్, అది ఇది అంతా భయంకు చేసుకుంటారు. మళ్ళీ పోలీసు వాళ్ళు ఆపి ట్రాఫిక్ రూల్ ఎత్తురు. నా బండ్లు 4 సార్లు ఆపి. ఆడ జిల్లాల మంత్రులు ఏం చెప్తున్నారంటే పలానా నరసింహరావు, పలానా మహేందర్, పలానా ఎల్లయ్య, పుల్లయ్య దుకాణంలోనే మార్చుకోవాలా. అక్కడ పోయి మార్చుకుంటారు. దాంట్లో వాళ్ళ కమిషన్. అది ఉద్దర పథకమే. నేను మెట్రో మారుస్తా, నేను ఫార్మాసిటికల్ ఎత్తేస్తా, రీజనల్ రింగ్ రోడ్ను మారుస్తా అన్నాడు. అందరు పోయారు. నమస్తే సార్, నమస్తే నమస్తే సార్, నమస్తే సార్, నమస్తే నమస్తే అనగానే మళ్ళీ యథావిధిగా ఉంటాయి. యూటర్న్ ముఖ్యమంత్రి, యూట్యూబ్ ముఖ్యమంత్రి. ఏం జరుగుతుందో మాకు తెలియదు, ప్రభుత్వం ఐఏఎస్లకు తెలియదు, సిఎస్కి తెలియదు, కోమటిరెడ్డికి తెలియదు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదు. అక్కడ మాత్రం ఓకే న్యూస్, సీకే న్యూస్, యూట్యూబ్ న్యూస్, ఏబిఎన్, సిబిఎన్, ఎన్టీవీ ఇవన్నిటికీ లీకులు వస్తాయి. నేను అక్కడ సిఎస్ సార్ మాకేం తెలియదు సార్. అక్కడి నుంచి వస్తాయి అద్దీసీలు జీవో తయారు చేస్తారు. ఇది లీక్. U3 ముఖ్యమంత్రి, ఉద్దర ముఖ్యమంత్రి, యూటర్న్ ముఖ్యమంత్రి, యూట్యూబ్ ముఖ్యమంత్రి. నేనేమంటలే వారు, నేనేమంటా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు అవకాశం ఇచ్చారు, 62 సీట్లు ఇచ్చారు, ఇక 420. ఎందుకు మీరు 420 అవుతారు? మీరు 420 కాకండి సార్. మీరు ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలబడండి. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. అందరు ఇడిచిపెట్టడానికి రైతులయాన్ని ఇవ్వండి సార్. రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు. ఒకరోజు ఎవరైనా అన్నం తవిడితే అన్నదాత సుఖీభావ అంటారు. అట్లాంటిది ప్రతినిత్యం ప్రతిరోజు ఈ దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి అన్నం పెట్టింది రైతులు. ఆ రైతులను ఆదుకోండి అయ్యా అంటే పొద్దంతా గాళ్ళు జైన్ అవుతారు, గీళ్ళు జైన్ అవుతారు, గీళ్ళు మాట్లాడతారు. ఈ అవినీతి మీద మేము చాలా సీరియస్గా ఉన్నాం. పెద్ద ఎత్తున దీన్ని తీసుకుంటాం. హైకోర్టు పోతాం, సుప్రీంకోర్టు పోతాం, ఈడీ డైరెక్టర్ కంప్లైంట్ ఇస్తాం, సిబిఐ కూడా ఇస్తాం, అట్లనే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇస్తాం. తయారు చేసిన లెటర్లు మీకు చూపిస్తా. ఇప్పుడు ఇవి మీకు పంపిస్తాం. మొత్తం నీట్గా లెటర్స్ అన్ని పంపిస్తాం అతి తొందరనే. కాబట్టి ఇక నేనేమంటున్నా అంటే ఆయన గురువేమో ఆంధ్రాలో ఉన్నాడు చంద్రబాబు, అల్లుడు భీమవరం. మమ్మల్ని పరేషాన్ చేయకు. ఇక్కడనేమో పైన నుంచేమో బటన్ రిమోట్ సిస్టమ్ అంతా రాహుల్ గాంధీ. ఈయన కంట్రోల్ ఇక్కడ లేదు. పక్కన చంద్రబాబు గారు ఒక రిమోట్ కంట్రోల్, భీమవరం అల్లుడి దగ్గర ఒక రిమోట్ కంట్రోల్, ఇక్కడ కేంద్రంలో అదొకటి. తర్వాత బడేబాయి మాషాల్లా, చోటేబాయి సుబానల్లా. బడేబాయి అని ఇప్పుడు ఎవ్వరనలే. ద్వంద్వనీతి. రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్లో ముద్దిస్తాడు, ఈయననేమో బడేబాయి అంటాడు. ఆయనేమో అదాని వద్దు అని రాహుల్ తిడతాడు, ఈయనేమో అదాని బుద్ధని అదాన్ని కలుస్తాడు. ఏం ద్వంద్వ వైఖరి అండి. అదే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ యొక్క 23వ పేజీ, మై డియర్ ఫ్రెండ్స్, 23 మేనిఫెస్టో కొత్తది, 5 న్యాయ్ 25 గ్యారంటీ. చూసిరా సార్? ఇది కొద్దిగా దగ్గర పెట్టుకోండి, జూమ్ కెమెరాలు మార్చుకోవాలేమో, పాత మోడల్ ఉన్నాయి. కొత్తయేనా? లేకున్నా చెప్పండి కొత్తగా. ఈ మళ్ళీ ఇత్తార్లో పెట్టి దగ్గర నుంచి తీసియండి, లేకపోతే ఉల్టాసి. 13లో ఏమని చెప్పారంటే సార్, వి ప్రామిస్ 23వ పేజీలో మేనిఫెస్టోలో 13వ అంశం, వి ప్రామిస్ టు అమెండ్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ లీవింగ్ ద ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాజ్ ఎలెక్టెడ్ ఆటోమేటికలీ డిస్క్వాలిఫికేషన్. 10వ షెడ్యూల్ మారుస్తారట.
మరి ఏంది సార్ అదే తుక్కుగూడలో అక్కడనే దానం నాగేందర్ గారు ఉన్నారు సార్, తెల్లం వెంకట్రావు గారు ఉన్నారు, కడియం కావ్య గారు ఉన్నారు. ఇదేంది సార్ మరి ఈ అవినీతి పరులను ఎందుకు చేర్చుకుంటున్నావు సార్? ఈ కోడిగుడ్ల రంజిత్ రెడ్డి ఎందుకు సార్ ఈ భూ ఆక్రమణలు 1000 కోట్లు ఇక్కడ సంపాదించుకొని మాకు చెడ్డ పేరు తెచ్చిండు? ఈ రంజిత్ రెడ్డిని ఎందుకు చేర్చుకుంటున్నావు? మీరే అంటున్నారు కదా 13లో. మీడియా మిత్రులారా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, నేను మాట్లాడేది మీకు బాధ అనిపిస్తలేదా? 10th షెడ్యూల్ మారుస్తాం, రాజ్యాంగాన్నే మారుస్తాం అంటున్నాడు. 50 సీట్లు కూడా రావు వీళ్ళకు దేశంలో. అర్థమైందా మీకు? రాజ్యాంగాన్ని మారుస్తారట. ఈయన ఏమంటాడు ఆటోమేటిక్ డిస్క్వాలిఫై అంటున్నాడు. మళ్ళీ రంజిత్ రెడ్డికి మా దయాకర్ రావు. అసలు ఈ జాతీయ పార్టీలు అంటే వీళ్ళకేమో సిగ్గు శరం ఉందా? ఇలా అభ్యర్థులంతా మా వాళ్ళే. ఆదిలాబాద్లో నగేష్ నుంచి ఈటల రాజేందర్ మల్కాజ్గిరి వరకు, ఇక్కడ రంజిత్ రెడ్డి నుంచి ఏం సార్ పసునూరు దయాకర్ గారండి, వెంకటేష్ నేత అండి, ఎంపీలను జాయిన్ చేసుకున్నారు. సిగ్గుశర్ ఇదేం సార్? మరి ఆటోమేటిక్ డిస్క్వాలిఫై అవుతాడా? మరి రంజిత్ రెడ్డి ఇప్పుడు డిస్క్వాలిఫై అవుతాడా? మరి సిగ్గు ఉండాలి కదా పోటీ చేయడానికి. అవినీతి చేసి, మక్కల దందా చేసి, భూముల దందా చేసి, భూ ఆక్రమణ దందా చేసి, ఫాదర్ ఆఫ్ ద చీటర్స్ వీళ్ళు. ఏం తక్కువ చేసామండి రంజిత్ రెడ్డి గారికి? కోళ్ళు అమ్ముకున్నాను, గుడ్లు అమ్ముకున్నాను తీసుకొచ్చి ఎంపీ చేసినాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేశాడు. చెప్రాస్ కూడా కాదు వాడి జీవితంలో, చెప్రాస్ లేదు పదవైనకు. మేం తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దగ్గరుండి పార్లమెంటుకు పంపిస్తుంటే, పార్లమెంటుకు వెళ్ళి కృతజ్ఞత ఉండి రోజు పొద్దున కాళ్ళు మొక్కి నువ్వే దేవుడు సార్, నువ్వే గురువు, నువ్వే నా ఫాదరు, నా కన్న తండ్రి కంటే గొప్ప అని చెప్పి మధ్యాహ్నం కేటీఆర్ కాళ్ళు పట్టుకొని అడ్డగోలుగా మా పేర్లు చెప్పి అవినీతి చేసి అక్రమ దందాలు చేసి వీళ్ళు ఎందుకు పోయినారు? ఈ దొంగలు, ఈ బ్లాక్ మెయిలర్స్ ఎందుకు వెళ్ళారు చెప్పండి? ఏం భయము? ఎక్కడ తీసి ఎక్కడ జైల్లో నొక్కుతాడు అని చెప్పి పోయారు. మరి వెళ్ళొద్దు అని ఏం చేశారండి? కడియం శ్రీకి ఏం తక్కువ చేశామండి? డిప్యూటీ సీఎం ఇవ్వడం తప్పడా ముఖ్యమంత్రి గారు? ఢిల్లీలో ఎంపీ ఇవ్వడం తప్ప ముఖ్యమంత్రి గారిది? 2 సార్లు ఎమ్మెల్సీ ఇవ్వడం తప్ప ముఖ్యమంత్రి గారు చేసిన తప్పు? తన బిడ్డకు ఎంపీ సీటును ప్రకటించడం తప్ప? అత్యంత విశ్వాసం గల వ్యక్తిని మొదటి సీటు రంజిత్ రెడ్డి అనేటోడికి ఇవ్వడం తక్కువ? విశ్వాసఘాతకుడు, తిన్న ఇంట్లో ఉంచేటోడు, తిన్నింట్లో బాత్రూమ్ పోయేటోడు, అన్నం తిని అక్కడే ఉంచిపోయే నాయకులు ఉమ్మేటోళ్ళు వీళ్ళు. ఏం చేశారండి మహేందర్ రెడ్డికి? 2 సార్ల మంత్రి, టీడీపీలో మంత్రి, మా దాంట్లో మంత్రి, కడియం శ్రీ టీడీపీలో మంత్రి, మా దగ్గర మంత్రి, మళ్ళా ఎంపీ. ఈయన ఇక్కడ అక్కడ సార్ ఈయన డాక్టర్ రంజిత్ రెడ్డి కాదు. ఈ రంజిత్ రెడ్డి అనేటోడు కోళ్ళకు సూదులు ఇచ్చేట రంజిత్ రెడ్డి. కోళ్ళ దానా అమ్ముకుంటుండే, దానా అమ్మి వాళ్ళ దగ్గర నుంచి భూములు గుంజుకున్నాడు. ఒక 300-400 ఎకరాలు భూములో గుంజుకున్నాడు. చాలా మందిని చీటింగ్ చేసిన. ఒక లిస్టు పెడితే 20 లిస్టు వస్తా, దాంతో కూడా లిస్టుతో కూడా వస్తాను నేను తొందరలోనే. చేవేళ్ళ ప్రజలు, ఈయన ఊరు కాదు పల్లె కాదు, ఈయన ఎక్కడండి ఊరినది? కరీంనగర్లో పుట్టిండు, వరంగల్లో బతకనికి వచ్చిండు, హైదరాబాద్లో అక్కడిక్కడ కోళ్ళు అమ్ముకున్నాడు, కోళ్ళకు సూదులు ఇచ్చిండు, ఎలిమినార్ దుకాణం పెట్టుకొని షటర్ రూమ్, ఒక చిన్న షటర్ రూమ్లో పెట్టినావా నీ అఫిడవిట్లో? నీ ఆస్తులను చూపిస్తావా రేపు ఎంపీకి? సరే ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కేసు పెడతారని చెప్పి ఇక్కడ వచ్చినాం. మళ్ళీ ఇదే ఇప్పుడు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చీటింగ్ చేసిండో అదే విధంగా రేవంత్ రెడ్డికి చీటింగ్ చేస్తాడు. రేపు ఓడిపోయినా గెలిచినా రేపు మళ్ళీ వాళ్ళు వస్తారు కదా బాబులు మీదికేంచి, ఈడీ సిబిఐ ఐటీ వస్తారు కదా, మళ్ళీ రాగానే అట్టుపోతావా? అమ్మ పాలు దాగి రొమ్మి కోసిన వాళ్ళు వీళ్ళండి రంజిత్ రెడ్డి వీళ్ళందరూ. నేను చెప్తా ఉన్నా ఎంత అన్యాయం అండి. ముఖ్యమంత్రి గారు ఒక దేవుడు లాంటి ముఖ్యమంత్రి, అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని తన సొంత కూతురు అరెస్ట్ అయి జైలుకు పోతున్న సమయంలో నవ్వుకుంటూ పోయి కండాలు వేసుకుంటారా ఈ నా కొడుకులు? ఇంత గలీజా, ఇంత చిల్లరనా, ఇంత దౌర్భాగ్యమా ప్రజాస్వామ్యంలో? కాబట్టి ఒకవైపు చేరికలు ఇవన్నీ ఇడిసబెట్టు రేవంత్ రెడ్డి గారు, పని చేసుకో, మంచిగా పాలన చేసుకో. వాళ్ళు అంటారు బీజేపీ వాళ్ళు అంటారు, మేము అంటలేము, శ్రీనివాసరెడ్డి గారు అంటలేను, నేను అంటలేము. టచ్ చేసి చూడండి 48 గంటల్లో ప్రభుత్వాన్ని వడగొడతా అన్నాడు. ఎవరు? మహేష్ రెడ్డా? ఈయన వెంకటరామరెడ్డి చెప్పరేం సార్? మహేశ్వర్ రెడ్డి అన్నారు ఒక 72 గంటల్లో వడగొడతాడు. ఇక్కడ కుంభకోణం జరిగింది కదా, అంత పోటుగాడి మొనగాడి అయితే, నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయితే, మీ పిసిసి మీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అయితే మీరంతా పోయి చేయండి. బండి సంజయ్ దమ్ముంటే తోడగొడతాడు, ఊకనే తోడగొడతాడు, ఎవరు లేని చూసి ప్రజలను కూడా తోడగొడతాడు. ఈ అవినీతి ఏదైతే ఉందో ఈ అవినీతి మీద ఖచ్చితంగా బీజేపీ స్పందించాలా, మేధావి వర్గం స్పందించాలా, న్యాయవాదులు స్పందించాలా, అవసరమైతే హైకోర్టులో న్యాయ పోరాటం చేయాలా. ఇది ప్రజల సొమ్ము, ఇది మొదటి స్కామ్. ఇది స్కాముల పాలన, ఇది స్కీముల పాలన కానే కాదు.
రైతులు నేర్పించిన ఎవడు ముందర వాళ్ళే. చంద్రబాబే ఉదాహరణ. కరెంట్ అధ్యయన సమయంలో మొత్తం కాల్చి చంపితే ఖతం అయిపోయారు. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే, ఇది కాంగ్రెస్ నేతల యువ నేతల పరాకాష్ట. ఇంకా చాలా చాలా అయింది. ఇప్పుడు ఎవరి వాళ్ళకి రాసిచ్చేసిండు, 6 ముఖ్యమంత్రులకు, మంత్రులు కానోళ్ళకి రాసిచ్చిండు. కాబట్టి ఈ ధనసేకరణ మీద మీరు ధ్యానం పెట్టండి. 7,249 కొనుగోలు కేంద్రాలు తీసుకురండి. రైతులకు డబ్బులు వెంటనే చెల్లించండి. ఈ అవినీతిని అరికట్టండి. రైతుల పక్షాన నిలవండి. నేను రైతు అని చెప్పి పాదయాత్ర వేసి పచ్చ తువ్వాలు చుట్టుకుంటూ ఇదేనా నీ రైతు? ఎక్కడ పోయింది నీ పంట రుణాలు? 2 లక్షలు డిసెంబర్ 9 ఒక్క లాస్ట్ వీడియో చూపించి పెట్టేది ఇక మా ముఖ్యమంత్రి గారు. రాష్ట్రకత్తురా ఒక్కటే లాస్ట్, ఎక్కువ చెప్ప ఒక వీడియో తను వారు చెప్పిన మాటలను వినిపిస్తే ఇంతగానం అన్నా కదా. మరి ఆడన్నాడు నువ్వు ఇంతగానం చెప్పినావు అంటే నేను ఏం చెప్పాలి సార్ మీకు? లాస్ట్కు మన పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు వారి పథకాల గురించి ఊకే చెప్తే అందరు ఇవే చెప్తున్నారు, ఏం సార్ ఇక మాకు అంటారని అందరు కలిసి ఒక వీడియో పెట్టింది, మీకు పెడతా. అన్ని పథకాల మీద ఒకటే వీడియో పెట్టాను నాన్న. ఏమో మళ్ళీ కోపం కలుపుతారు వాళ్ళకి. సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్లు వేసినాం. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్నా, ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం. వచ్చే నెల 15 తారీఖు లోపల అందరికీ రైతు భరోసా, రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మేము జనవరిలో మొదలుపెట్టి మార్చి 31 లోపల రైతు బంధు చెల్లిస్తాము. వడ్ల కుంభకోణం ఫైనల్గా చెప్పేస్తున్నా, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. వడ్ల కుంభకోణం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద మరి డీటెయిల్గా తీసుకురావాలా. 2,183 రూపాయలున్న ఎంఎస్పీ రేటుని 1900కే ఎందుకు కొనుగోలు చేసిర్రు? ఖర్చులు, వడ్డీలు, ట్రాన్స్పోర్టు, సూదులు, దబ్బనాలతో సహా మరి గోనె సంచులకు అయిన ఖర్చు 350 రూపాయలు. అంటే ఒక్కొక్క క్వింటాల్కి 700 రూపాయలు నష్టం జరిగింది. కమిషన్లు కూడా బాగా సతాయిస్తూ ఉన్నారు. వీటి మీద 35 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 3.5 కోట్లు ఇంటూ 700 వేస్తే 1,450 కోట్ల వడ్ల కుంభకోణం. మీ టైటిల్ 1,450 కోట్ల కుంభకోణం. సిబిఐ, ఈడీ వెంటనే దీన్ని సూమోట కింద తీసుకోవాలా. నేనే డైరెక్ట్గా వెళ్ళి ఈడీ ఆఫీసులో కంప్లైంట్ ఇస్తున్నా. మీ అందరినీ తీసుకెళ్ళి అక్కడ బిర్యానీ తినిపించి కంప్లైంట్ ఇచ్చి ఆ నుంచి సిబిఐ దగ్గరికి పోయి ఆ నుంచి అవసరమైతే ఢిల్లీకి కూడా పోతాం. ఓకేనా సార్? ధన్యవాదాలు. ఏం తెలుస్తుంది సార్ దొంగలు? ఇప్పుడు ఇక్కడ మనం ఇంతమంది ఉంటాం, అందరు నా మిత్రులు, నా స్నేహితులు అంటారు. ఎవరొక జేబు దొంగలు తేలితే అది నేనే బాధ్యతను దానికి. ఇచ్చినాం, ముందు ఇచ్చినప్పుడు పూస అని చెప్పినాం. పూస లాంటి మనిషి, నోరు లేని మనిషి, గేదె లాంటి మనిషి అనుకున్నాం. మరి తండేది గాడిదిలాగా మాకేం తెలుసు సార్? అరే మేము తీయమంటున్నాం కదా, ఆయన ఏది ఉంటుంది వస్తాయి. ఇప్పుడు ఇవాళ అనుకున్నాడు, ఇవాళ వాళ్ళ ప్రభుత్వం అని అటుపోయిండు. బ్రోకర్, దీస్ ఆర్ ద పీపుల్, దీస్ ఫెలోస్ ఆర్ ద పవర్ బ్రోకర్స్. పవర్ ఆడుంటే ఆడుంటారు, గుర్తుపెట్టుకో. మళ్ళీ మా దగ్గరికి వస్తారు, అప్పుడు గాడిద అన్నట్టు అంటుతాం. నేనే కూర్చుంటా ఇక్కడ తెలంగాణ భవన్ కాడ ముందు గేట్ ఉంది కదా, ఆడ కూర్చుని గాడిద ఎట్లా దంటుతా అట్లా దంటుతా నేను. అర్థమైందా? వీళ్ళు పవర్ బ్రోకర్స్, వీళ్ళు బల్బు లాంటి వాళ్ళు. చందు, వీళ్ళు బల్బు ఉంటుంది కదా సార్, ఇది కరెంట్ ఉంటేనే వెలుగుతుంది సార్. వీళ్ళు కరెంట్ లేకపోతే నాట్ వర్కింగ్. అర్థమైందిగా నీకు? వాళ్ళు టెన్షన్లు ఉంటారు, ఉట్టిన అయిపోద్ది తింటారు, తినేది ఏం లేదు. మళ్ళీ వయసు కూడా 60 ఏళ్ళు, 65 ఏళ్ళు, 70 ఏళ్ళు. ఎక్స్పైర్డ్ మెడిసిన్. కేకే గారు జాయిన్ అయ్యారు, ఎవరన్నారా అండి? మాట్లాడితే ఇదే తెలంగాణ భవన్లో సెక్రటరీ జనరల్, అధ్యక్షులు, సెక్రటరీ జనరల్ 1 కోటి సార్లు అన్నాడు మా ముఖ్యమంత్రి, మా దేవుడు కేసీఆర్. ఏం తక్కువ చేశారండి? ముఖ్యమంత్రి చైర్లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రికి మా సీనన్న కూర్చున్నట్టు ఇట్లా, మా సీఎం గారు ఇట్లా, ఈయన మాట్లాడితే మాకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు, కనీసం మా అమ్మకన్నా దేవుడి కన్నా అర్థం కాదు. ఆయన మాట్లాడే స్పీచ్ సెక్రటరీ జనరల్ గారు ఆయన చేసే వస్తాం అంటే నేను గర్ వాపస్ పోతున్నట. ఏడుందిరా భాయ్ గర్, కిదరే గర్,
మేము పెట్టిన భూపతిని ఇయ్యాల బియ్యంని ఇంట్లకు ఇయ్యాల నూనె మేము ఇచ్చిన ఈ రోజు కూడా ఇంకా ఎంపీ పదవి అయిపోయినాలు ఇవాళ బియ్యం మాది నూనె నాది మా అంత కారం పొడి మాది ఇవన్నీ మాది వాళ్ళు తినుకుంటా ఇవాళ మా సార్కి మోసం చేస్తారా సార్ మా కన్న కూతురు మా చెల్లె మా ఆడబిడ్డ మా అక్క మా కవితక్క మా బతుకమ్మ బాధలలో ఉండి వాళ్ళు మమ్మల్ని పొలిటికల్ హరాస్మెంట్ చేస్తే లేని కేసుని మా మెడకు కడితే వాళ్ళు అక్కడ జాయిన్ అవుతారా గారు వాపస్ పోయినట్టు ఏం గారు వాపస్ దగ్గర బుల్డోజర్ వస్తుంది తర్వాత అట్లేం అనుకోకుండా వదలం ఈ ఎవరైతే యాంటీ డిఫెక్షన్ కింద ఎవరైతే పోయిన వాళ్ళు ఉన్నారో కండువాపున ప్రతి ఒక్కరు బై ఎలక్షన్లు వస్తాయి అక్కడ మొత్తం రెడీ కావాలా మా వాళ్ళందరూ కార్యకర్తలు అందరూ జూబ్లీహిల్స్లో కానీ ఆడ కానీ కడియం శ్రీయాజ్ దగ్గర కానీ బంజారీల్స్ ఖైరతాబాద్ కట్ అండ్ పేస్ట్ ఖైరతాబాద్ కానీ ఇంకా లేదండి ఇక్కడ ఆగా జోకులు ఎందుకు వేస్తారు పోనీ చాయ్ తాగుదాం కదా స్టేషన్ కన్పూర్ దమ్ముంటే రాడ ఏదైతే అది సరిగా వాళ్ళు చెప్పురాసి కూడా గెలవరు మేము పోతాం కదా ఒక్కొక్క నియోజకవర్గం ఇన్ఛార్జ్ తీసుకొని పోతాం నేను పోతాయి గాడికి పోయి ఏం సార్ ఇది బర్రెలు గొర్రెలు అమ్ముడు పోయినట్టు బజార్లో సిగ్గుండాలా ఏమన్నా పద్ధతా సార్ ఇది మళ్ళీ చెప్పేది నీతి సూత్రాలు ఇంట్లో పేజీ నెంబర్ 23 రాజ్యాంగాన్ని మారుస్తారట మేధావి వర్గం ముందట రావులు వెనుక రేవంతి ఆర్ఆర్ RR రాజ్యాంగబద్ధంగా 10వ షెడ్యూల్ ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా 3/4 ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చి మా పార్టీలో మెర్జ్ అయితే మెర్జ్ చేసుకున్నాం మిస్టర్ నర్సింగ్ వాట్ యు ఆర్ టాకింగ్ రాజ్యాంగబద్ధంగా ఈయన ఎందుకంటే 10th షెడ్యూల్ మారుస్తా అని చెప్తుండు పోటుగాడు ఇప్పుడు మేము రాజ్యాంగబద్ధంగా స్పీకర్ పారిపోతుండే ఎందుకంటే స్పీకర్ ప్రసాద్ గారు నేను ఫోన్ చేసిన ఇంటికాడు అన్నాడు కౌశిక్ రెడ్డిని వివేక్ని ఇంటికి పంపించిన బాత్రూంలో పోయి ఉంటుండు సార్ ఏంటంటే నేను లేనంటుండు అక్కడ నుంచి ఇక్కడ అసెంబ్లీలో లేనంటుండు అప్పుడు ఎందుకు తీసుకోరు సార్ కంప్లైంట్ మీరు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళు కండువ కప్పుకున్నది ఉన్నది ప్రపంచమంతా చూస్తూ ఉన్నది మీరు మర్యాదగా వాళ్ళని వాళ్ళ వైదోలు కాల వచ్చి బై ఎలక్షన్ జరగాల మీకు దమ్ముంటే మీరు మొగోళ్ళు అయితే మళ్ళీ రాజీనామా చేసి పోటీ చేయండి ఎంతమంది పోయినా మేము వదలం ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే ఉంటాం వాళ్ళ ఇంటి ముంగల దిష్టి బొమ్మలుగా పెడతాం వాళ్ళ దిష్టి బొమ్మలు కాల పెడతాం సావు తప్పు కొడతాం రాళ్లతో ప్రజలు ఉరికిస్తా అంటారు నాకు చెప్తారు ఫోన్లు చేసి చాలామంది సార్ మేము స్టేషన్ గన్పూర్లో మేము రాళ్లతో కొడతాం సార్ వద్దు మన శాంతి ఉద్యమం 2001 నుంచి ఇప్పటిదాకా మన దగ్గర రాళ్ళు రత్తులు కత్తులు లేవు నాకు చెప్తా ఉన్నారు ఇక్కడ ఖైరతాబాద్ నుంచి నాకు చెప్తా ఉన్నారు అక్కడి నుంచి భద్రాచలం నుంచి సార్ ఈ తెల్ల వెంకట్రావు అని పైన తిప్పుతాం సార్ అంటే వద్దు ఆగండి అది ప్రజల నుంచి రావాలని చెప్పినాం ఇంకా ఎవరైనా పోవడానికి ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళకి అదే గతి పడుతుంది వాళ్ళని దగ్గరుండి వెంటాడి వేధించి ఓడిస్తాం మీకు దమ్ముంటే మీరు మగోళ్ళు అయితే రిజైన్ చేసుకోండి వీళ్ళు అనుకుంటారు కాంగ్రెస్ కోంగల్నే బంద్ అయిపోతాయి మా అవినీతి అని రంజిత్ రెడ్డి అనుకుంటుడు అన్ని తీస్తాం బిడ్డ నీ లోతులు గోతులన్నీ వాళ్ళకంటే ఎక్క మాకు తెలుసు 17 వీఆర్ గోయింగ్ టు విన్ 17 ఎందుకు అక్కడ క్యాండిడేట్లు పెట్టాం కదా సార్ ప్రజాస్వామ్యంలో సీట్లు ఇచ్చే అన్ని గెలుస్తాం అనుకుంటాం కదా సార్ ఎందుకు గెలవమా డౌటా మీకేమన్నా మేము అంటున్నాం ఇవాళ ఒక మాట నేను అడుగుతా ఉన్నాం ఇవాళ రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇవ్వనందుకు కాంగ్రెస్ కోటేస్తారా బీజేపీ కోటేస్తారా కరెంట్ ఇవ్వనందుకు బీజేపీ కోటేస్తారా మా అక్క చెల్లెలకు మా అత్తకు బిడ్డకు మీ భార్యలు మీ వదినలు చెల్లెలకు ప్రతి మహిళకు 2500 రూపాయలు పింఛన్ ఇవ్వనందుకు ఓట్లేస్తారా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు వారికి ఓటేస్తారా రైతుల కూలీలకు 12,000 ఇవ్వనందుకు వారికి ఓటేస్తారా ఎందుకు ఓటేస్తారు నరసింహరావు వాళ్ళకి మీకు ఎందుకు ఆ నమ్మకం మేము మమ్మల్ని ఓడించారు కదా కొన్ని పనులు చేయలేం డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేం ఇంకోటి చేయలేం మమ్మల్ని ఓడించారు ప్రజాస్వామ్యంలో ప్రజల న్యాయ నేతలు ఒప్పుకున్నాం దండం పెట్టినాం ఇవాళ 123 రోజుల తర్వాత మొదటి ప్రెస్ మీట్ మాట్లాడుతున్నాం ఫస్ట్ టైం మై ప్రెస్ మీట్ నేను మాట్లాడుతున్నాను 100 రోజులు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చాను గ్రేస్ పీరియడ్ 23 రోజులు మీకు ఇచ్చాను మీడియాకి 123 రోజుల తర్వాత నేను ఇవాళ 124 రోజులు నేను మాట్లాడుతున్నా ఎందుకు వారికి వేస్తారు ఒక్క కారణం చెప్పండి ఈ 420 పథకాలు వారు అమలు చేయనందుకు వేస్తారా మా అక్క చెల్లెలకు కళ్యాణ లక్ష్మి ద్వారా మా చెల్లింది తులం బంగారం ఇవ్వనందుకు ఆమె వేస్తుందా తులం బంగారం రాని ఆడవాళ్ళందరూ వేయాలన్నా ఇవాళ పెళ్లి చేసుకున్న వాళ్ళు వేయాలన్నా ఎగ్జాంపుల్ చెప్తున్నా
వాళ్ళ అక్కనో మా చెల్లెనో మా తల్లో మా అత్తమ్మనో బిడ్డలో వాళ్ళందరికీ రావాలి కదా 2500 ఖాళీ బస్సులో దించి పొమ్మంటే వాళ్ళు అమాయకులు తెలంగాణ ఆడవాళ్ళు బస్సు ఇచ్చినాం పో ఓటేయంటే అబద్ధాలు చెప్పడం లేకపోతే అవినీతి అనమాట. అసలు ఫాదర్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అవినీతి అనే పదం పుట్టింది కాంగ్రెస్లో. కాంగ్రెస్ కరప్షన్ అవి కవల పిల్లలండి వారు. ఇన్ని స్కాములు ఇంత చెప్పిన చాలు ఈ రోజుకి. మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. అందరు లైవ్ ఇచ్చారు కదా సార్. ఇచ్చారు కదా సార్. లాగా సీజ్ చేశారు. హైకోర్టు పోయిన ఆర్డర్ తెచ్చుకున్నా. కరెంట్ కట్ చేసిరు. హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా. భూమి మీదకి వచ్చిరు. కంపౌండ్ వాళ్ళు కూడా కొట్టిరు. హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా. నేను లాయర్ని 7 సార్లు అటు హైకోర్టు పోయినా. రిట్ పిటిషన్లు వేసిన. నన్ను హింసిస్తుర్రు. బాధపడుతున్నా. ప్రతి విషయంలో అధికారులు నాకు అది చేస్తున్నారు. ఏఈలు నాకు చేస్తలేదు. 17 ఫంక్షన్ హాల్ కట్టినా నా నియోజకవర్గంలో. బిల్లులు చేయట్లేదు. సొంత డబ్బులతో కట్టాను. చాలా 16 కోట్లతో సొంత డబ్బులతో రోడ్లు వేసాను. ఏఈలు బిల్లు చేయనిస్తలేరు. కాంగ్రెస్కి వస్తేనేమి ఇస్తామంటున్నారు. మేము పోము. వాళ్ళు వేధిస్తున్నారు నన్ను. 7 కేసులు నా మీద మొత్తం. అరే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే కదా జీవన్ రెడ్డి మాల్ సీజ్ అని మీ దాంట్లోనే ఇచ్చారు కదా నరసింగ. మన ఏబిఎన్లోనే మన ఆంధ్రజ్యోతిలోనే ఇచ్చారు కదా. మేము ఏదినికైనా రే బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, వి లివ్ ఫర్ అవర్ బాస్, వి డై ఫర్ అవర్ బాస్ కేసీఆర్. మీరు బెదిరించి ఇల్లు కూడా కొడతా. ఇల్లుకు నోటీస్ ఇచ్చిరు. మాలు సీజ్ చేసిరు. కరెంట్ కట్ చేసిరు. బ్యాంకు కట్ట. అవన్నీ మీరు లీగల్గా తీసుకోవాలి కదా. చట్టం తన పని తను చేసుకుంటుంది కదా. మీరు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు మంత్రులు ముసలోడు వచ్చి సుదర్శన్ రెడ్డి వాడు 20 లక్షల మంది కొవ్వు కాల్చేసింది. ఇప్పటికి చీప్ లిక్కర్ ఫ్యాక్టరీ ఉంది ఆయనకు 20 ఏళ్ళ నుంచి. భయపెడతాడు. మేము భయపెడితే భయపడ ఉద్యమంలో పుట్టినాం. ఉద్యమం రేగు చుక్కలం మేము. అర్థమైందా? ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం. 36 కేసులు మేము భరించుకున్న వాళ్ళం. వాళ్ళు నన్ను బెదిరించలే కాదు. వాళ్ళు నాకు మంత్రి ఇస్తానా, ముఖ్యమంత్రి ఇస్తానా, కేసీఆర్ బతుకున్నంత కాలం కేసీఆర్తోనే ఉంటా. అర్థమైంది కదా నీకు? ఓకే, థ్యాంక్ యూ. ఏంది వాట్ యూఆర్ టాకింగ్? సరిపోయిందా? ఇంకా 15 నిమిషాలు టార్గెట్ ప్రకారం మాట్లాడాలి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు?